నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఒక యుద్ధం ఎన్నిటి మీద దాని ఎఫెక్ట్ ప్రభావం పడుతుంది, ప్రతి రంగం మీద ప్రభావం పడుతున్నది. పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటిది పెట్రోల్, డీజిల్, గ్యాస్, దాని మీద భారం పడ్డది. కిచెన్లో కూడా బాంబులు వెళ్తున్నాయంటే గ్యాస్ సమస్య వస్తున్నది. ప్రతి ఇంట్లో కిచెన్ సమస్య. కుటుంబ సభ్యులు ఒకటికి 4 సార్లు అనుకుంటున్నారు గ్యాస్ పొదుపు చేయాలి, గ్యాస్ పొదుపు చేయాలి. అదే గ్యాస్ ఒకవేళ భవిష్యత్తులో ప్రధాని మోదీ నిన్న మాట్లాడుతున్నాడు, కరోనా సిచ్యువేషన్ సమయం మళ్ళీ రావచ్చు, అన్ని వనరులు యుద్ధం కంటిన్యూ అవుతూ ఉంటే, ఇప్పుడు వారం రోజులు ఆపినరు, అది వేరు విషయం. ఈ వారం రోజుల్లో కూడా ఎలాంటి సమస్యలు వస్తాయి? నిజంగా ఇంధన వనరులు అన్నీ అక్కడి నుంచి మన దగ్గరికి వస్తాయా, ఆగుతాయా? ఇరాన్ దానికి ఏమంటుంది? మధ్యాంతరంగా కాల్పుల విరమణ వీళ్ళు అమెరికా వాళ్ళు ప్రకటించినప్పుడు ఇరాన్ దానికి ఏ విధంగా స్పందిస్తుంది? మేము కంటిన్యూ చేస్తామంటుందా? ఇవన్నీ భవిష్యత్తు చెప్పుకోవాలి. కానీ ఏదో ఒక రకమైనటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. సహజ సిద్ధంగా లభించేటువంటి బంగారం కానీ, వెండి కానీ, పెట్రోలియం ఉత్పత్తులు కానీ, భూగర్భంలో లభించేటి ఎవరు తయారు చేయరు. అవి ఒకవేళ అయిపోతే అనేది కూడా ముందు ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఎలక్ట్రిక్ కుక్కర్లు వచ్చినాయి ఆల్రెడీ. స్టవ్లు కూడా వస్తున్నాయి, రకరకాల స్టవ్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. అంటే రేపు ఈ వనరులు ఇవి తగ్గిపోతే భవిష్యత్తు మనకు ఏ విధంగా మనం బతకగలుగుతాము, ఏ విధంగా ఉండగలుగుతాము అనేది ముందే ఆలోచన చేసుకోవాలి ప్రతి కుటుంబంలో కూడా. ఇప్పుడు బంగారము, వెండి మహావేగంగా ఉరుకుతున్నాయి. ఒలింపిక్ గేమ్స్లో రన్నింగ్ పోటీలో ఎట్లా ఉరుకుతారో బంగారం, వెండి అట్లే ఉరుకుతున్నది. ఇప్పుడు తగ్గుతుంది అన్న సమస్య లేదు. ఒకవేళ తగ్గినా విషయం తెలిసి మనం షాపుకు వెళ్ళే లోపటినే పెరిగే అవకాశం చెప్తారు వాళ్ళు. అంత ఫాస్ట్గా ఉరుకుతున్నది. అంతర్జాతీయ రాజకీయాలు పసిడి మార్కెట్ను పట్టి పీడిస్తున్నాయి, కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు బంగారం ధరలో తీవ్రమైన ఒడిదుడుకులకు కారణమవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే బంగారం ధరలు ఆకాశానంటడం, ఆ వెంటనే పాతాళానికి పడిపోవడం, మళ్ళీ జెట్ స్పీడ్తో దూసుకెళ్లడం లాంటి పరిణామాలు ఇన్వెస్టర్లు, వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. అప్పుడే యుద్ధం ఇంకా భయంకరంగా చేస్తాం ట్రంప్ అనగానే ఒక్కసారి కుప్పగూలిపోయింది. కుప్ప అంటే ఒక 10,000 అట్లా తగ్గుతుంది. మళ్ళీ నేను కాల్పుల విరమణ చేస్తున్నానని ట్రంప్ ప్రకటించగానే మళ్ళీ వేగం ముంచుకునే. సోమవారం ఉదయం ఇరాన్పై అమెరికా యుద్ధానికి సిద్ధమవుతుందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో భయాందోళన నెలకొన్నాయి. దీంతో పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గు చూపడంతో బంగారు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయం 10 గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధర 1,36,000 పడిపోయింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని పసిడి ప్రేమికులు ఆశించారు. 1,36,000 దగ్గర ఆగింది. ఆ తర్వాత ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సాయంత్రానికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. రాత్రి 8 గంటలకల్లా 10 గ్రాముల బంగారం ధర తిరిగి 1,46,000 స్థాయికి చేరింది. అక్కడ 36 దగ్గర ఆగింది, మళ్ళీ 46కు పెరిగింది. అంటే కేవలం కొన్ని గంటల వ్యవధిలోని ఏకంగా 10,000 పెరిగింది. వెండి కూడా ఇదే దారిలో పయనించి కిలో 2,32,000 వద్ద స్థిరపడింది. బంగారం ఉరుకుతుంటే నేనేం తక్కువనా అని బంగారం వెంట వెండి కూడా ఉరుకుతూ ఉన్నది. ఒకప్పుడు బంగారానికి వెండికి చాలా తేడా ఉంటుంది, చాలా తేడా. ఇప్పుడు ఇంచుమించుగా నువ్వా నేనా అనే స్థాయికి వెండి కూడా వెళ్తూ ఉంది. సాధారణంగా యుద్ధ భయాలు తగ్గితే ముడి చమురు ధరలు పడిపోతాయి, బంగారం ధరలు కూడా స్థిరపడతాయి. ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు 13% మేర పతనమైన, బంగారం ధర మాత్రం తగ్గకపోగా మళ్ళీ పుంజుకోవడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అందుకే బంగారం అంటారు దాన్ని, ఎవరికి అంతు చిక్కనటువంటిది అది. అందుకే దానికి బంగారం పేరు. అది అట్లే స్థిరంగా కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితినేనని వారు వివరిస్తున్నారు. దాడులు వాయిదా తాత్కాలికమేనని, ద్రవ్యోల్బణ భయాలు ఇంకా తొలగిపోలేదని భావించిన ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్ళీ మొగ్గు చూపారు. తాజా సమాచారం ప్రకారం ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదనడానికి ఇది సంకేతమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ ఊరుకుంటా అన్నా కూడా ఇరాన్ ఊరుకోవడం లేదు. దీనివల్ల భవిష్యత్తులో అన్నీ కూడా చూచి ఆనందపడాల్సిన పరిస్థితే తప్ప, పొదుపు చేసుకోవాల్సిన పరిస్థితే తప్ప వేరే మార్గం గత్యంతరం లేదు. ఇదే యుద్ధము, ఇవే బావులు నాశనం అయితే రికవరీ కోసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టవచ్చు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మనకు? కాబట్టి పొదుపు చేయడం అత్యవసరం మనకు. ఒక్కొక్క రాయి జమ చేస్తూ ఉంటే గుట్టలు అవుతాయి, ఆ గుట్టల నుంచి తీస్తూ ఉంటే ఏమి కనిపించవు. అందుకే మనమే ఇప్పటి నుంచే మన కుటుంబ జీవన వ్యవస్థ నుండే స్టార్ట్ చేసుకోవాలి పొదుపు. ప్రతిదీ కూడా పొదుపు చేసుకోవడం వల్ల భవిష్యత్ తరాలకు మనం ఒక మార్గదర్శకులుగా ఉంటాం. మన కుటుంబం హాయిగా గడవడానికి ఉపయోగపడుతుంది. కొన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కరోనా సమయంలో త్యాగాలు చేసినాం మనం. ఎవరి బంధువుల దగ్గరికి పోలేదు, ఏ శుభకార్యాలకు వెళ్ళలేదు, ఫోన్లోనే మాట్లాడుకున్నాం, వీడియో కాల్ చేసినాం, ఆశీర్వదించినవి తప్ప ఎటూ పోలేదు. ఇప్పుడు కూడా ఈ ఉత్పత్తులు బస్సు ఆర్టీసీ రంగం మీద, రవాణా రంగం మీద కూడా పడే అవకాశం ఉంటుంది, పెట్రోల్ ఇవి తగ్గుతాయి. కాబట్టి వీటన్నిటికీ మనం గుండె ధైర్యంతో వ్యవహారం చేస్తూ పొదుపును మనం అలవాటు చేసుకోవాలి. ఆ దిశగా మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు ఆల్రెడీ మొదలు పెట్టేసారు. ప్రతి ఇంట్లో కూడా పొదుపును ఉపయోగిస్తున్నారు, పొదుపు పాటిస్తున్నారు. అందరూ కూడా పొదుపు పాటించాలని మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున అందరినీ కోరుతూ, బంగారమే, దాన్ని అది పెరుగుదలను చూసి ఆశ్చర్యపోని అవసరం లేదు, ఆగం కావాల్సిన అవసరం లేదు. కుబేరుడు కొంటారు, కానీ సగటు మనిషి, మధ్యతరగతి వాడు చూచి ఆనందించాలి తప్ప దాని గురించి ఎట్లా అని ఆగపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రేక్షకులారా, మరి యుద్ధం, ట్రంపు అనాలోచిత నిర్ణయాలు వల్ల ఇవాళ పట్టపగ్గా లేకుండా పోతూ ఉన్నాయి బంగారం, వెండి. వీటి గురించి మీరు మీ కామెంట్ రూపంలో స్పందించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.